ముందుగా ఒకసారి ఈ మిరప తోటని చూడండి. అసలు గ్రోతింగ్ ఏ విధంగా ఉంది, ఫ్లవరింగ్ ఎంత బాగుంది, పిచ్చి పిచ్చిగా కాపు కాస్తుంది. ఒకసారి చూడండి మీరు. వచ్చిన ప్రతి పూత పిందవుతుంది. పిన్నిస్లో ఏ విధంగా ఉంది, ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది, పైన గ్రోతింగ్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు. చాలా బాగుంది తోట. ఒకసారి మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు. సో ఎటువంటి మందులు కొట్టారు, ఈ విధంగా ఇంత గ్రోతింగు, ఇంత ఫ్లవరింగు, ఇంత క్రాప్ రావడానికి రైతు ఎటువంటి మందులు స్ప్రే చేశారో ఒకసారి తెలుసుకుందాము. ఆ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈరోజు వచ్చేసి జనవరి 30 తారీఖు. మనము మనతో పాటు మహిళా రైతు మనతో పాటు ఉన్నారు. సో ఈ తోట చాలా బాగుందండి. అసలు ఫ్లవరింగ్ బాగుంది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. ఒకసారి దగ్గర నుంచి చూపియన్నా. మనకు ఈ కొమ్మ చూడండి, మనకు పూత మల్లెపూల తోటలక నిగనిగలాడుతుంది. ఫ్లవరింగ్ బాగుంది. మనకు పూతలో తామర పురుగు కానీ నల్లి కానీ లేదు. వచ్చిన పూత వచ్చినట్టుగా మనకు పిందెలు అవుతున్నాయి. సో ఇంతకుముందు ఇప్పుడు ఈ విధంగా రావడానికి ఇక్కడ ఫార్మర్ ఎటువంటి మందులు స్ప్రే చేశారు, ఏ విధంగా పనిచేసింది ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? లలిత గారు. ఏ ఊరు ఇది? నర్సరాపేటనా? ఇప్పుడు ఈ గ్రోతింగ్ ఇంత మంచిగా ఉంది, ఈ నెలలో కూడా ఫ్లవరింగ్ బాగుంది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది, మీ దాంట్లో నల్లి సమస్య అనేది లేదు, చాలా నీట్గా ఉంది. ఏ మందు కొట్టారు మీరు ఇంతకుముందు? ఇదేనా? పేరు రాదా మీకు? కేజీఎఫ్. ఇది ఇదండి, అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. సో ఈ మందు కొట్టారు. ఎన్ని రోజులైంది ఇది కొట్టి? 8 రోజులైంది. 8 రోజులైందా? ఇది కొట్టిన తర్వాత ఎట్లా పని చేసిందమ్మా? మంచి పని చేసింది. కొంచెం ఎర్రగా ఉండేది, ముడత ఉండేది సార్. ఈ మందు కొట్టిన తర్వాత ఇట్లా మంచిగా వచ్చింది. అప్పుడు కొంచెం ఉండేది సార్. అయితే ఈ మందు కొట్టిన తర్వాత ఇట్లా సాగు వచ్చింది, గ్రోతింగ్ మంచిగా వచ్చింది, కాతపూత కూడా మంచిగా వచ్చింది. చూడండి, నిజంగా ఫార్మర్ చెప్పిన విధంగానే మనకు ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. ఈ కొమ్మ చూడండి ఒకసారి, ఫ్లవరింగ్ చాలా వచ్చింది. మనకు వచ్చిన పూత ఫినిష్లు దిగుతున్నాయి, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. సో ఇది కొట్టిన తర్వాతనే మనకు పూత వచ్చిందా? ఇంత ముందు లేదు. ఇంత నీట్ గా గ్రోతింగ్ అసలు మామూలు రాలేదు, అసలు చాలా నీట్ గా ఉంది. ఇంత ముందు ముడత ఉండేది సార్, ఎర్రగా ఉండేది తోట మొత్తం. అంటే నల్లికి బాగా ఎర్రగా అయిపోయింది, ముడుతుండే. ఇది కొట్టిన తర్వాత గ్రోత్ మంచిగా వచ్చింది, పూత కాత బాగా వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అవుతుంది. 8 రోజులు అయింది. 8 రోజులైంది. చూడండి, చాలా బాగుంది. ఎక్కడ చూసినా కానీ తోట మొత్తం చాలా నీట్ గా ఉంది. ఫ్లవరింగ్ అయితే మల్లెపూల తోటని మెరుస్తుంది, అంత బాగుంది. బాగా పని చేసిందా కేజీఎఫ్? మంచిగా పని చేసింది. అందరు కొట్టుకోవచ్చా రైతులు? కొట్టుకోవచ్చు, అందరు కొట్టుకున్నా మా తోట లెక్క అవుతుంది. మీ తోట లెక్క అవుతుంది. ఓకే, మందు కొడితే మీ తోట లెక్క మల్లెపూల తోటలో మెరుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, మంచి సమాచారం.